దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటా, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, దోసకాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్ అండి. ముందుగా ఈ దోసకాయ శుభ్రంగా కడిగి లోపల గింజలు తీసేసుకోవాలండి. స్టవ్ వెలిగించి తాలింపు రెడీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. ఎండుమిర్చి దోరగా ఎగిచ్చి పక్క పెట్టుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ కొంచెం ఒక్క ముక్క దంచాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ దోరగా ఎగించాలండి. ఇవి కూడా ప్లేట్లో తీసుకోవాలి. తాలింపు టమాటా బాగా ఆగినాలండి. ఈ దోసకాయలు కూడా బాగా ఆగాలండి. కొద్దిగా ఉప్పు అండి. దోసకాయలు బాగా ఎగినాయండి. తీసుకోవాలి. రోట్లో తాలింపు చేసి మెత్తగా దంచాలండి. ఈ దోసకాయ కూడా వేసేయాలండి. మొత్తం బాగా దంచాలి. ఇది కూడా వేసి కొంచెం ఒక్క ముక్క దంచాలి, మరి మెత్తగా దంచకూడదు. వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలి. దోసకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ ఛానల్